నేనైతే ఎప్పుడు ఆమ్లెట్ ఇలా చేసుకుని తినడానికి ఇష్టపడతాను. ఇలా ఆమ్లెట్ చేసుకుంటే చారులోకైనా, పప్పు చారులోకైనా, ఎందులోకైనా టేస్ట్ సూపర్గా ఉంటుంది. టేస్ట్కి టేస్ట్, ఇంకా హెల్తీకి హెల్తీ కూడాను. ఆమ్లెట్ మీరు కూడా ఒకసారి ఇలా చేయండి. మళ్ళీ మళ్ళీ కూడా ఇలాగే చేసుకుని తింటారు. ఆమ్లెట్ కోసం ఒక గిన్నెలో చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఇంకా టమాటా, కొత్తిమీర వేసుకుని తిగడంత పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఒక స్పూను కారం కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో మిరియాల పొడి కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ మిరియాల పొడి అనేది ఆప్షనల్ అనమాట. అన్ని వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుని కనబెట్టుకోవాలి. ఈ లోపల వేరొక బౌల్లో 2 కోడిగుడ్లను అయితే బ్రేక్ చేసుకుని బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్న కోడిగుడ్డు మిక్చర్ ని ఈ గిన్నెలో ఈ విధంగా వేసుకొని మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఈ లోపల వేరొక కడాయి తీసుకుని కొంచెం ఆయిల్ అయితే తీసుకుని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కింది అనుకున్న తర్వాత మనం మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న ఈ మిక్చర్ని అయితే ఇందులోకి యాడ్ చేసుకుని మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆమ్లెట్ కుక్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది. ఉల్లిపాయలు, టమాటోస్ ఇవన్నీ కూడా కుక్ అవ్వాలి కదా. ఒక సైడ్ బాగా ఫ్రై అయింది అనుకున్న తర్వాత రెండో వైపు టర్న్ చేసుకొని అవి ఇంకొక నిమిషం పాటు వేయించుకోవాలి. ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్ లోనే చేసుకోవాలి. ఇప్పుడైతే మన ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఒక్కసారి తింటే అస్సలు వదిలిపెట్టరు. మళ్ళీ మళ్ళీ కూడా ఇలాగే చేసుకుంటారు.